అందరికీ నమస్కారం అండి. సో మత్తువలరా 1 మంచి సక్సెస్ సాధించిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో అయితే ఈ మధ్యన సక్సెస్ఫుల్ మూవీస్ అన్నీ చాలామంది సీక్వెల్స్ చేస్తున్నారు. దాన్ని కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సో మత్తువదలరా 2కి పొటెన్షియల్ ఉందా లేదా అని ఎవాల్యుయేట్ చేసి తర్వాత రితేష్ రాణా ఒక మంచి కథ రాసుకొని వచ్చాడు. సో వీ డిసైడెడ్ టు స్టార్ట్ దిస్ మూవీ. ఈ మంత్ ఏప్రిల్లో స్టార్ట్ చేసాము. దెన్ వీ ఫినిష్డ్ ఇట్ బై ఆగస్ట్ అండ్ రెడీ ఫర్ రిలీజ్ ఇన్ సెప్టెంబర్ 13th. అయితే ఇప్పుడు టీజర్ మీరు చూశారు. సో టీజర్లో సినిమా ఎలా ఉండబోతుంది, అలానే క్యారెక్టరైజేషన్స్ ఏంటి చూపించాము. అలానే సినిమా రిలీజ్ అయ్యే లోపల ఇంకా కొంచెం కంటెంట్ వస్తుంది. సో ఆ తర్వాత మీరందరూ ఈ సినిమాని సెప్టెంబర్ 13 థియేటర్స్లో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో దానికంటే ఎక్కువ ఇప్పుడు ఏం మాట్లాడలేదు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా కో రైటర్ తేజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏదైనా ఒక ముక్క మాట్లాడి మీరు వెంటనే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరీ దారుణంగా నేనే ఇంటిచ్చినట్టున్నానే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం శశి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకి, మాకు ఈ అవకాశం ఇస్తున్న చెర్రీ గారికి, రవి గారికి, నవీన్ గారికి, ఇది మత్తువదలరా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మేము రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ని, ఇప్పుడు పార్ట్ 2 వచ్చేటప్పటికి నైజాం డిస్ట్రిబ్యూటర్ అయ్యాం. సో తప్పకుండా ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ చాలా బిగ్ రేంజ్, పెద్ద నెంబర్స్ స్కోర్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి యూనిక్